నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ పరంగా ఏం కోరుకుంటున్నారు? వాగిన వరకు సరిపోయింది. పాటలు పాడితే బాగుంటదిగా కదా. నేను కాదు నువ్వు కాదు, పాడే వాళ్ళని ఎవరన్నా పిలిపించి పాడించు. ఆది గారు పాడే వాళ్ళు కావాలంట, మరి మన పాడతా తీగ నుంచి తెప్పిద్దామా? ఇప్పుడు పాడుతా తీగ దాకా ఎందుకు, నేనే తీగగా పాడతా. మీరు పాడతారా? Yes. మీరు ఒక్కరు పాడితే బాగుంటది కదా. అయితే నేను పాడతా, ఆ. ఈవిడ తీయగా పాడింది. ఓ ఒక్క నిమిషం, మీరిద్దరు పాడతారా? ఓనర్ గారితో ఎప్పటి నుంచో ఒక పాట పాడాలని కోరిక ఈ రోజు తీరుతుంది. ఒక్క నిమిషం, ఇంద్రజ గారు మీరెలా ఒప్పుకున్నారు? పాడిన తర్వాత మాట్లాడుకుందాం. సరే, సో లెట్స్ బిగిన్ ది షో. మనసు చూడవమ్మా, కొలువుందో లేదో నీ బొమ్మ, మనవి ఆలకించి మన్నిస్తే చాలే చిలకమ్మ, ప్రాణమున్న పాలరాతి శిల్పమా, ప్రేమ నీడ చేరుకొని పంతమా, తోడు కోరి దగ్గరైతే దోషమా, తీయనైన స్నేహం అంటే ద్వేషమా, ఒక్కసారి నవ్వుమా, నమ్ముకున్న నేస్తమా, జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావి ఎలా. ఏ పూల తీగ కాస్త ఊగుతున్నా, నీలేత నడుమే అనుకున్నా, ఏ గువ్వ కిల కిల వినపడినా, నీ నవ్వులేనని వెళుతున్నా, మేఘాల మెరుపులు కనబడినా, ఏ వాగు పరుగులు ఎదురైనా, ఆ రంగులో ఆ పొంగులో నీ రూపే చూస్తున్నా, నీ పేరు ప్రేమ అవునా, ఇవాళే నిన్ను పోర్చుకున్నా. ఓ యవ్వన వీణ, పువ్వుల వాన, నువ్వెవరే నా ఎదలో చేరినమైనా, నవ్వులతో తుల్లిపడే తుంటరి తిల్లానా, నీ పేరు ప్రేమ అవునా, ఇవాళే నిన్ను పోల్చుకున్నా, నీ పేరు ప్రేమ అవునా, ఇవాళే నిన్ను పోల్చుకున్నా. ఓ మనసా తొందర పడకే, 10 మందిలో అల్లరి తగదే, కను చూపులు కలిసే వేళ నా మాటలు కొంచెం వినవే, వరమిచ్చిన దేవుని చూసే సుముహూర్తం వస్తున్న వేళ, నీకెందుకే ఈ తొందర. ఓ మనసా తొందర పడకే, 10 మందిలో అల్లరి తగదే, కను చూపులు కలిసే వేళ నా మాటలు కొంచెం వినవే, వరమిచ్చిన దేవుని చూసే సుముహూర్తం వస్తున్న వేళ, నీకెందుకే ఈ తొందర. గదిని సగము పంచుకుంది ఎవరు అనుకోవాలి, ఏం కావాలి, మదిని బరువు పెంచుకుంటూ ఎవరికేం చెప్పాలి, ఏం చెయ్యాలి, అసలు తను ఎలా ఉందో ఏం చేస్తుందో ఏమోలే, స్పెషల్ మనిషి అయినా కూడా మనకేముంది మామూలే, కలలు తెలుసా ప్రేమ బహుశా, కవిత మనసా కలల హంస, మనసు
మనసు కొంచెం తెలుసుకుంది, కలిసిపోయే మనిషిలాగా మంచి పద్ధతంటూ ఉంది, మదిని లాగుతున్నది ఎంత ఎంత వింతగున్నది. వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే. మల్లెల వాన నాలో నా మనసంతా మధుమాసంలా విరపూసేనా, మనసంతా మధుమాసంలా విరపూసేనా. కోయిల సంగీతంలా కిలకిలలే వినిపించేనా, తేనెల జలపాతంలా సరదాలే చెలరేగేనా, విరిసి అరవిందాలి అనిపించేనా, మై మరచి ఆనందాలి ప్రతి నిమిషానా. అసలు మీరిద్దరూ ఇలా పక్క పక్క నుంచొని పాటలు పాడతారని అసలు మేము ఊహించుకోనే లేదు. మీరు ఆది గారు కలిసి ఒక్క డ్యూయట్ పాట. నడిరేయే నిలవదుగా వెన్నెలగా నువ్వు నవ్వుతుంటే, ఈ హాయే చెదరదుగా నా జతగా నువ్వు చెంతనుంటే, చలికాలం రాదుగా వెచ్చమైన కౌగిలికి, చిగురిపుడు రాలదుగా పచ్చనైన అసలుకి, ప్రేమే పందిరై బ్రతుకే విరబూసే వేళ, మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది, పదే పదే ఎదని మాటే స్మరిస్తూ ఉంటుంది. నా ప్రాణమా సుస్వాగతం నీదే సుమా, ఈ జీవితం నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నది, ఏ నాటికి విడిపోనని చెప్పాలనున్నది. మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది, పదే పదే ఎదని మాటే స్మరిస్తూ ఉంటుంది. మరొక్క మారను ఆ మాట మనస్సు వింటుంది, పదే పదే ఎదని మాటే స్మరిస్తూ ఉంటుంది. What a performance guys! Once again super super super. అసలు ఆయన ముందు నేను పాట పాడను, ఆయన ఉంటే నేను ఈ మాట చెప్పను. ఫస్ట్ ఆయన కమెంట్స్ అడిగిన తర్వాత నా దగ్గర రా రష్మి. ఓకే మేడం. ఆది గారు అసలు ఏంటామె, నేనెందుకు, నేను కూడా ఇక్కడి నుంచి పోతా. అసలు ఇలాంటి గొడవలు షో పరంగా నేను మామూలుగా ఎన్ని కౌంటర్లు వేసినా, లేకపోతే ఆవిడ మా మీద ఎన్ని కౌంటర్లు వేసినా, ఇవన్నీ ఒక ఎత్తు అయితే జడ్జి గారి మీద మా అందరికీ కూడా ఒక స్పెషల్ రెస్పెక్ట్ అండ్ గౌరవం ఉంది, అదైతే షూరు. ఎందుకంటే నాగబాబు గారు, రోజా గారు వీళ్ళిద్దరు జడ్జిలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఒక 7 years ఆర్టిస్టులు అందరితో ఒక బాండ్ అది క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎవరైనా వస్తే మళ్ళీ ఆ కనెక్షన్ అంతగా ఉంటదా అనే ఫీలింగ్ ఆల్మోస్ట్ చేసే వాళ్ళందరికీ కూడా ఉంది. కానీ ఆ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో బాండ్ క్రియేట్ చేసుకుంది మాత్రం ఇంద్రజ గారే. ఆర్టిస్టులతో ఆ బాండ్ ఉంటేనే ఆ షో ఒక పెద్ద హిట్ అవుద్ది అనమాట. మన శ్రీదేవి డ్రామా కంపెనీ ఇంత పెద్ద హిట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇంద్రజ గారు. శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఒక స్పెషల్ టాలెంట్. అలా ఎవరైనా స్పెషల్ టాలెంట్ పీపుల్ వచ్చినా వాళ్ళందరినీ కూడా మాటల పరంగా ఎంకరేజ్ చేయడంలో కానీ, మనీ పరంగా ఇవ్వడంలో కానీ అది ఇంద్రజ గారి తర్వాతే షూర్ షాట్. ఆవిడకి ఆ విధంగా కూడా మనందరం థ్యాంక్స్ చెప్పుకోవాలి. సీరియస్ వండర్ఫుల్లీ సెడ్ ఆది గారు, నిజంగా హార్ట్ టచింగ్ వర్డ్స్ అవి. మరి ఓవర్ టు యూ ఇంద్రజ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు ఫర్ ద వండర్ఫుల్ వర్డ్స్. ఆయనకి నాకు పరిచయం 4 years ఇక్కడికి వచ్చి, కానీ ఈ రోజే నా గురించి ఇన్ని మంచి మాటలు ఆయన చెప్పారు. మేబీ ఈ డ్యూయట్ సాంగ్ ముందే పాడుంటే ఇంకా ముందే చెప్పేవారేమో. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఆది గారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అమ్మమ్మ గారు, అమ్మమ్మ గారికి మతిపోయింది ఈ పర్ఫార్మెన్స్ విన్న తర్వాత. అవును, నా బిడ్డ ఎలాగో బాగా పాడుద్దని నాకు తెలుసు, కానీ ఆది ఇంత బాగా పాడతాడని నాకు తెలియదు. నిజంగా చాలా బాగా పాడావు అది. వీళ్ళిద్దరితో ఈ సాంగ్స్ ని ఇంత బాగా పాడించింది నరసింహ గారు. సార్ ఎక్కడున్నారు? ఎండ హాయ్
ఆగస్టు వాన హాయ్ జనవరిలో మంచు మన నరసింహ బ్రదర్ మాత్రం చాలా టాలెంటెడ్, సూపర్ గా సింగింగ్ కానీ ఎవరి చేతన పిల్లలు కానీ మన షోలకు సంబంధించి ఎవరైనా పాడించడం కానీ ఇవన్నీ చేస్తాడు. అదిగాక సింగింగ్ టాలెంట్ మనోడు వాయిస్ కూడా చాలా బాగుంటది అనమాట. సింగింగ్ పరంగా మనోడు ఆపర్చునిటీస్ కోసం బాగా చూస్తున్నాడు. ఖచ్చితంగా పెద్ద డైరెక్టర్లు, ఇప్పుడు నేను చేసే డైరెక్టర్లతో నేను కలిసినప్పుడు నేను చెప్తున్నాను, అలా మీరు ఎవరైనా కూడా సినిమాలకు సంబంధించి చేస్తున్నప్పుడు మన నరసింహకి ఏదైనా ఆపర్చునిటీ ఉంటే చెప్పండి, కంపల్సరీగా అతను ది బెస్ట్ ఇస్తాడు ఏదైనా సరే. ఆల్ ది బెస్ట్ బ్రో. Thank you so much, Narasimha garu, for this wonderful segment, for presenting it. Thank you so Thank much. you. Thank you. మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటోంది